నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడులో పర్యటించారు. మరి ఈ పర్యటనలో ఆయన పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఈ పర్యటనకు సంబంధించి పరిటాల సునీత గారు కూడా మాట్లాడారు. ఇంతకీ ఆమె ఏం మాట్లాడారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. సార్ నమస్తే. సార్, మొత్తానికి రాప్తాడు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసుల గురించి అయితే ఉద్రేకంగా మాట్లాడారని మనం చెప్పవచ్చు. మీ ఉద్యోగాలు కూడా తొలగిస్తాము, చట్టం ముందు నిలబెడతాము అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఈ పర్యటనకు సంబంధించి పరిటాల సునీత గారు కూడా స్పందించారు. మరి మొత్తానికి మా ఫ్యామిలీని ఎందుకు ఇందులో లాగుతున్నారు, నా కుమారుని ఎందుకు ప్రస్తావిస్తున్నారని చెప్పి ఆమె అడగడం జరిగింది. మొత్తానికి ఈ పర్యటనను ఉద్దేశించి ఆమె ఆసక్తికరంగా అసలు మీరు దేని గురించి వచ్చారు, పరామర్శకు వచ్చారా లేదంటే ప్రచారం చేసుకోవడానికి వచ్చారా ఏంటి అసలు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. సార్ ఏంటి సార్, మీరేమంటారు సార్ దీనిపైన? పరిటాల సునీత గారి స్పందన గత 2 దశాబ్దాల అనంతపూర్ జిల్లా రాజకీయాల్లో ఒక గృహిణిగా ఉన్న పరిటాల సునీత గారు ఒక విపత్కర పరిస్థితుల్లో తప్పనిసరిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితులు సృష్టించబడి ఆమె రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. 2005 జనవరిలో తిరుగులేని నాయకుడిగా ఉన్న పరిటాల రవి గారు హత్య గావింపబడిన తర్వాత ఆ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పరిటాల సునీత గారిని పోటీ చేయించడం జరిగింది. దాదాపుగా 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఆమె కూడా సంతరించుకుంది. 4సారి ఇప్పుడు చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న సీనియర్ నాయకులలో ఆమెను కూడా ఒకరిగా పరిగణించి తీరాల్సిన అనుభవం ఆమె గడించున్నారు. హింస, రక్తపాతం, హత్యలు, కుటుంబాలు బలైపోవటం, వ్యక్తులను కోల్పోయి కుటుంబాలు అనాథలుగా మారటం అనేది కొన్ని దశాబ్దాలుగా ఆమె కళ్ళతో ప్రత్యక్షంగా చూసి అనుభవపూర్వకంగా కూడా ఆమె కూడా అనుభవించున్నారు. అటువంటి ఆమె ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు గత కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సృష్టిస్తున్న విధ్వంస నేపథ్యంలో, ఎందుకంటున్నానంటే ఆ ప్రాంతానికి ఫ్యాక్షన్ కొత్త కాదు, ఆ ప్రాంతంలో రక్తపాతము కొత్త కాదు, ఆ ప్రాంతంలో హత్యలు, కుటుంబాల అనాథలుగా మారటం కూడా కొత్త కాదు. కానీ ఈ పరిస్థితులు, పరిణామాలన్నిటినీ కాలం వెనకనెట్టేసి వాటి నుంచి పరివర్తన చెంది కుటుంబాలు ఇవాళ శాంతిని కోరుకుంటూ ఉన్నాయి. గత దశాబ్దన్నర కాలంలో సమాజంలో వచ్చిన మార్పు చేర్పులకి, అంటే యంగర్ జనరేషన్ చదువుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. చాలా కుటుంబాల్లో ఒకనాడు హింసే పరమోధర్మ అనుకున్న, అహింస పరమోధర్మ కాదు హింసే పరమోధర్మ అనుకున్న ఫ్యాక్షన్ కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలు చదువుకొని ఈ హింసకు దూరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు, చదివించుకుంటున్నారు. బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్, మంచి కెరీర్ అందుకుంటే మంచి జీవితం అందుద్ది, మనలాంటి ఈ భయానక బతుకులు కాకుండా మన పిల్లలైనా సరే మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఇవాళ కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరి ప్రజలు కూడా పిల్లల్ని చదివించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఒకసారి లైఫ్ స్టైల్ నుంచి పరివర్తన చెంది చదువు వైపు అడుగులేసి చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత సంస్కారం అలవడతా ఉంది. సంస్కారం అలవడిన తర్వాత పాలిష్డ్గా బతకటంలో ఉన్న, అంటే ఆ కంఫర్ట్ ఏంటనేది వాళ్ళు చవి చూస్తూ ఉన్నారు. దాంతో మనకు అనవసరం ఈ హింస, ఇది మనతోటే ముగిసిపోని, మన బిడ్డలకి ఇది అంటాల్సిన అవసరం లేదు అని చెప్పని, మనం తప్పు చేస్తే వాళ్ళ అది రేపు మన బిడ్డల కెరీర్ కూడా ఎక్కడైనా ఇబ్బందికరంగా మారుతుందేమోనని చెప్పని ఒకనాడు కత్తి పట్టుకు తిరిగిన వాళ్ళు కూడా ఇవాళ కత్తులన్నీ త్యజించి ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు గత 2019-24 తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గగానే అంతకుముందు ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సునీత గారి మీద 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు. ఒకసారి నెగ్గాడు, మళ్ళీ 2024లో మళ్ళీ ఓడిపోయాడు. అంటే ఒక్కసారి అతనికి ఛాన్స్ దక్కి ఎమ్మెల్యే అవ్వగానే
ఎక్కడ లేని విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు. వాళ్ళ తమ్ముడు చందు అనే అతను, చంద్రశేఖర్ రెడ్డి అనే అతను, సాక్షాత్తు నారా లోకేష్ని చంపేస్తామనే స్థాయికి బెదిరింపులకు దిగారు. తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు వాళ్ళు ప్రదర్శించిన కండకావరం ఇప్పటికీ అక్కడ హింసని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పరిటాల రవీంద్ర అనే ఆ ఒక్క పేరు ఒకనాడు రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అనుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద మహామహులు అనుకున్న వాళ్ళని కూడా, నాకు తెలిసి ఒక ఇన్సిడెంటు, ఒక జిల్లాలో నేను తోపు అనుకునేవాడు ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు బెర్త్ కింద పడుకొని వెళ్ళాడు. ఏంటి బెర్త్ కింద పడుకొని వెళ్ళావు అని అంటే, మా పరిస్థితులు అట్లున్నాయి, భయపడుతూ బతకాల్సిన స్థితి అని చెప్పుకున్నారు ఆ రోజున. అటువంటి స్థితి నుంచి టార్గెటెడ్గా రవి గారిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత ఆయన్ని చంపే ప్రాసెస్లో కూడా చాలామంది అనుయాయుల్ని చంపుకుంటూ వచ్చారు. ఇవాళ నేను ఇందాక చెప్పిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో పరిటాల రవి గారి వర్గీయులైనా, ఆయన ప్రత్యర్థి వర్గీయులైనా, ఇంక్లూడింగ్ నేను అనుకోవటం, ఒకనాడు కారు బాంబు ద్వారా చాలామంది మరణాలకి కారణమయ్యి తర్వాత రోజుల్లో తను నమ్ముకున్న వాళ్ళ చేతిలోనే హత్యకు గురైన మద్దెల చెరువు సూరి సతీమణి కూడా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఈ రక్తపాతంలోకి రావాలని కోరుకుంటుందని నేను అనుకోవటల్లా. సూరికి కూడా పిల్లలు ఉన్నారు. గంగుల భానుమతి ఆవిడ పేరు, సూరి భార్య. ఆవిడ కూడా తన పిల్లలు ఈ రక్తపాతానికి దూరంగానే పెరగాలి, చదువుకొని మంచి కెరీర్లో సెటిల్ అవ్వాలని ఆకాంక్షిద్దని చెప్పి అనుకుంటున్నాను నేను. ఒకనాడు హింసాధోరణితో చెలరేగిపోయిన తర్వాత రోజుల్లో హత్యకు గురైన ఓబుల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇవాళ హింసా ప్రవృత్తి కోరుకుంటారని చెప్పి నేను అనుకోవటల్లా. ఏ ఒక్కళ్ళు కూడా తమ పిల్లలు తాము అనుభవించిన టెన్షన్ లైఫ్ అనుభవించాలని కోరుకోవటల్లా ఏ తల్లిదండ్రులు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ద్వారా జరుగుతూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి అక్కడ జరిగిన ఒక మరణాన్ని అడ్డుపెట్టుకొని పాపిరెడ్డిపల్లి గ్రామంలో రామగిరి మండలంలో కురుబలింగయ్య అనే అతను హత్యకు గురయ్యాడు. ఆ హత్య సంఘటనను అడ్డుపెట్టుకొని, సరే నీ పార్టీ కార్యకర్త పరామర్శకు వచ్చావు, పరిటాల సునీత గారిని శ్రీరాముని టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ ఆధ్వర్యంలో ఈ హత్య జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టాలి అంటున్నావు. ఒకనాడు ఇదే సునీత గారు రవి గారి హత్య కేసులో మీ ప్రమేయం ఉంది అని చెప్పని మిమ్మల్ని ఎఫ్ఐఆర్లో పేరు చేర్పిస్తే మీ నాయనకున్న పరపతితోటి ఆ రోజు విచారణలో క్లీన్ చిట్ తెచ్చుకోగలిగావు కదా నువ్వు. అంతకుముందు రవి గారు బతికొండగానే సూట్ కేసు బాంబుతోటి ఆయన్ని చంపాలి అని చెప్పని చేసిన ప్రయత్నంలో నీ ప్రమేయం ఉంది అని చెప్పని ఆయన ఆరోపించిన సందర్భంలో మీ నాయన నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రాధేయపడితే చంద్రబాబు నాయుడు గారు దయదలిచి మీ పేరు ఆ కేసులో లేకుండా చేశాడు. ఇది కళ్ళ ముందున్న వాస్తవం. ఇప్పుడు జనరేషన్కి ఈ వాస్తవాలు తెలియవు కదా అని చెప్పని ఆ రోజు జరిగిపోయిన సంఘటన కాలగర్భంలో ప్రజల మస్తిష్కంలో నుంచి కనుమరుగైపోయి ఉంటారులే అని చెప్పని మీరు పెద్ద శాంతి కాముకుల్లాగే వాళ్ళ ప్రజల్లోకి వచ్చి శాంతి ప్రవచనాలు చెప్తుంటే ఆ జిల్లా ప్రజలకు తెలుసు అక్కడ ఎటువంటి రక్తపాతం జరిగింది, ఎవరెవరు బాధ్యులు, ఎవరెవరు ఏ చరిత్ర ఉంది అనేది చాలా స్పష్టమైన అవగాహన రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. అక్కడ రామగిరి ఎంపీపీ ఎన్నికలో మీ అభ్యర్థిని నెగ్గించుకోలేకపోయారు, ఎన్నికను వాయిదా వేశారు, దాని కారణంగా హింస చెలరేగింది అని చెప్పని మాట్లాడుతున్నారే. ఒక్కసారి మీ నాయన హయాంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకోండి. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజున 22 జిల్లా పరిషత్తులకు గాను 19 మీ నాయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి దక్కి నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 3 జిల్లా పరిషత్తులు దక్కాయి. 1 అనంతపురం, 2 ఆదిలాబాదు, 3 రంగారెడ్డి. మెజార్టీ తెలుగుదేశం పార్టీకి దక్కిన ఆ రోజు మీ నాయన చేసిన మంత్రాంగ పర్యవసానం తెలుగుదేశం జెడ్పీటీసీలతో క్రాస్ ఓటింగ్ చేయించుకొని ఆధిక్యత దక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి జెడ్పీ చైర్మన్ దక్కకుండా చేసిన నీతి మీది. ఇవాళ మీరు వచ్చి ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి మాట్లాడుతుంటే అదే అనంతపురం జిల్లాలో ఆ రోజు శాసనసభ్యురాలుగా ఉండి పరిటాల సునీత గారు ఆ జెడ్పీటీసీ సభ్యుల్ని ప్రాధేయపడింది.
నాకు గుర్తున్న వరకు అలా క్రాస్ ఓట్ చేసిన ఒక జెడ్పీటీసీ పేరు శ్రీకాంత్ రెడ్డి. పరిటాల సునీత గారి నియోజకవర్గానికి సంబంధించిన జెడ్పీటీసీ అతను. పరిటాల రవి గారి అనుయాయుడిగా అందరికీ నోటెడ్ అయిన వ్యక్తిని అతన్ని ప్రలోభపెట్టి మీ వైపుకి తిప్పుకోగలిగారు మీరు. ఆ విధంగా మీ నాయన పనిన వ్యూహంలో ఆ జెడ్పీ చైర్మన్ని దక్కించుకున్న మీరు ఆయన వారసుడిగా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజున 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఏ విధంగా జరిపించారు? బలవంతపు ఏకగ్రీవాలు, దౌర్జన్యాలు, నామినేషన్ వెయ్యినవ్వకుండా నామినేషన్ పత్రాలు లాక్కెళ్ళిన తీరు, పోలీసును ప్రయోగించి గంజాయి కేసులు నమోదు చేస్తాము అని చెప్పని పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల్ని బలవంతంగా విత్డ్రాల్ చేయించారు. నామినేషన్ వేసిన వాళ్ళ చేత విత్డ్రాల్ చేయించారు. మీ చరిత్రది. చివరికి విసిగి వేసారిన ఆ రోజున 2020లో కోవిడ్ కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలు 2021లో తిరిగి షెడ్యూల్ అయిన రోజున మీ దుర్మార్గ కాండకి నిరసనగా ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. అలా తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన నేపథ్యంలో నెగ్గిన ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలని ఇది మా బలం, మా బలగం అని చెప్పని ఆ రోజు నుంచి ఈ రోజుకి మీరు చాటుకుంటూ వచ్చారు. అంటే ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు, పోటీ లేకుండా జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో అధికారం, వ్యవస్థల అండదండలు ఉన్నాయని చెప్పని విశృంఖలత్వంగా మీరు సాగించిన రాజసూయ యాగం అంటారా, స్థానిక సంస్థల యాగం అంటారా, ఆ యాగంలో మీకు దక్కించుకున్న ఫలితాలని వాటిని వాపును చూసి బలుపు అన్నట్టుగా భ్రమించి మాకు రాష్ట్రంలో 95% ప్రజాప్రతినిధులు మా వాళ్లే ఉన్నారు అని చెప్పని పదే పదే చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ అదే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కదా, మీ పార్టీ నుంచి నెగ్గిన వాళ్లే కదా, ఎందుకు మీ నుంచి దూరం జరుగుతూ ఉన్నారు? మీ రాజ్యసభ సభ్యులు ఎందుకు దూరం జరుగుతున్నారు? మీ పార్టీలో నెగ్గిన ఎమ్మెల్సీలు ఎందుకు దూరం జరుగుతూ ఉన్నారు? మీ ఒంటెద్దు పోకడ రాజకీయం కారణం కదా. ఇవాళ 2019లో 150 స్థానాలతో మీకు అధికారం కట్టబెడితే ఇవాళ అదే ప్రజలు 2024కు వచ్చేటప్పటికి 11 స్థానాలకు మిమ్మల్ని ఎందుకు పరిమితం చేశారు? ఈ ఏకపక్ష దాడి 2019కి ముందు చేశారు, ఇవాళ చేస్తూ వస్తున్నారు. మీరు మీ వైఖరి మార్చుకుంటే ప్రజాస్వామ్యం అనేది నోటి మాటగా కాకుండా ఆచరణలో కూడా పాటించే నైతికత మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ రోజు ప్రజలు కూడా మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటారు. మీరు ఇవాళ మీడియా ముందు ఒక లిస్టు చదివారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మీ శ్రేణులు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరి మీద దాడులు జరిగాయి, ఎవరెవరు హత్యగావింపబడ్డారు, ఎవరెవరు గాయపడ్డారు అని చెప్పని ఎన్ని పేర్లు చదివారు మీరు? ఏ డేట్లు దాడులు జరిగాయని చెప్పారు? మొత్తం కలిపితే 15 ఇన్సిడెంట్లు మీరు మెన్షన్ చేశారు. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేస్తే జూలైలోనే మీరు ఢిల్లీలో నేషనల్ మీడియా ముందు ధర్నా చేసి ఆ రోజుకే 36 హత్యలు జరిగినాయి అన్నారు, ఆ రోజుకే 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు, ఆ రోజుకే 300 హత్యాయత్నాలు జరిగినాయి అన్నారు, ఆ రోజుకి 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనవి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనవి అన్నారు. మరి 2025 ఏప్రిల్ 7వ తారీఖు కేవలం 15 ఇన్సిడెంట్లే మెన్షన్ చేశారా మీరు? అంటే ఆ రోజు మీరు నేషనల్ మీడియా ముందు చెప్పింది ఫ్యాబ్రికేటెడ్ సమాచారం అని చెప్పని మీరుగా అడ్మిట్ అయినట్టేగా. 10 నెలల కాలంలో 15 సంఘటనలు మాత్రమే జరిగాయని చెప్పని మీరు అడ్మిట్ అయినట్టే కదా. ఒక్కసారి 2004లో మీ నాయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతమందిని ఊచకోత కోసారో, ఎంత నరమేధం సృష్టించారో ఒకసారి గుర్తు చేసుకోండి. 2019లో మీరు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంత రక్తపాతానికి బాధ్యులయ్యారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీ పాలనా హయాంలో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, మీ పాలనా హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మీ పాలనా హయాంలో జరిగిన సెలెక్టివ్గా చంద్రబాబు నాయుడు గారిని అపప్రద బాధ్యుని చేయాలి అని చెప్పని ఆయన నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్స్ ఎలా నిర్వహించారు అనేది రాష్ట్రం చూసింది. ఆ రోజు ఆ ఎన్నికలని మీరు బలుపు అనుకున్నారు. అది బలుపు కాదు, వాపు అని చెప్పని ప్రజలు 2024లో నిర్ధారణ చేశారు. ఇంకా నేను రియలైజ్ గాను, ఇంకా నేను చెప్పిందే ప్రజలు నమ్ముతారు అని చెప్పనే భ్రమల్లో మీరుంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మీ భ్రమల్లో పడటానికి ఎల్లకాలం సిద్ధంగా లేరు. ఇదే అంశాలని సునీత గారు కూడా పదే ఇవాళ ఆమె ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించే ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉన్నారు. గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్న గ్రామాలని
మరొకసారి ఫ్యాక్షన్ ఉచ్చులోకి లాగాలి అని చెప్పని మీరు చేస్తున్న ప్రయత్నాల్ని ఆమె ఎత్తి చూపుతూ ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.